మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. రాజస్థాన్ లావణ్య కేసు గురించి మనందరికీ తెలిసిందే. అయితే అది పర్సనల్ కేసు కాస్త డ్రగ్స్ కేసుగా మారుతుంది. ఇంకా కొద్దిగా కొత్త వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో దాని గురించి మాట్లాడడానికి మనతో కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, రాజస్థాన్ కేసు గురించి మీరు రోజు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అయితే అంటే కేసులో పర్సనల్ కేసు, లవ్ మ్యారేజ్ అది ఇది అనుకున్న దగ్గర నుంచి డ్రగ్స్ దాకా వెళ్ళిపోయింది. అంటే నాకు ఒక అమ్మాయి, ప్రీతి అనే అమ్మాయి, వాళ్ళ వేరే అతను ఉదయ్ అని ఎవరో ఇద్దరు వచ్చారు. అంటే వాళ్ళిద్దరూ డ్రగ్స్ కి అలవాటు చేసి మమ్మల్ని వాడుకున్నది అనేసి కూడా చెప్పడం జరిగింది. సో దీని గురించి ఏం మాట్లాడతారు మేడం మీరు? ఏది ఏమైనా మొదటి రోజు నుంచి ఈ కేసు మొదలైన దగ్గర నుంచి దీన్ని ఒక ప్రేమికుల పంచాయతీగానో లేకపోతే వ్యక్తిగతమైన గొడవలుగానో చూడొద్దు. దీనిలో మనకి డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు కాదు మేడం, మొత్తం అవి కనిపిస్తుంది. అసలు డ్రగ్స్ బిజినెస్ కు సంబంధించిన మూలాలు ఉన్నాయి దీంట్లో. వాటిని వెలికి తీయటానికి పోలీసులకు ఒక మంచి ఛాన్స్ దొరికింది అని చెప్పి నేను మొదటి రోజునే చెప్పాను. అవును, రాజ్ తరుణ్ లావణ్య పర్సనల్ కేసు కాదు ఇది. అసలు ఇది తేలాల్సింది అక్కడ తేలాలి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇష్టమై మళ్ళీ పెళ్లి చేసుకుంటారా, కేసులని బట్టి రాజీ పడిపోయి పెళ్లి చేసేసుకుంటారా, ఏం చేస్తారా, ఏ గంగలో దూకుతారా, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఒక ప్రమాదకరమైన విషయం ఏముంది అంటే డ్రగ్స్ ఇష్యూ ఉంది. ఆ డ్రగ్స్ ఇష్యూ ఇవాళ మహమ్మారిగా ఉంది. ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే మేము డ్రగ్స్ని ఉక్కుపాదంతో అణిచేస్తాము అని చెప్పారు. అలా అణిచేస్తామని చెప్పినప్పుడు మీకు ఒక మంచి అవకాశం దొరికింది ఈ కేసు. ఈ కేసులో దానికి సంబంధించి మీరు ఆలోచన చెయ్యండి, ఆ దిశగా మీరు విచారణ చెయ్యండి అని చెప్పి. ఈ కేసులో తీగలాగితే మొత్తం డొంక కదులుతుంది. కానీ ప్రభుత్వం ఇవాళ మొదట్లో చెప్పినంత హడావుడి చేసినంత ఆర్భాటం ఇప్పుడు లేదేమో అనిపించింది. ఎందుకంటే ఈ విషయం అంతా బయటకు వచ్చి దాదాపు 15 రోజులైంది. ఈ రోజుకి కూడా అసలు లావణ్యాన్ని ప్రశ్నించే విషయంలో కానీ, రాజ్ తరుణ్ని ప్రశ్నించే విషయంలో కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ముందడుగైతే పడట్లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయాన్నైనా డీల్ చేయాలిగా పోలీసులు. ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే మీడియా పంచాయతీలు ఎక్కువైపోయినాయి దీంట్లో. ఈ కేసులో ఇప్పుడు ఆమె మీడియాకు వచ్చేస్తుంది, ఆయన మీడియాకు వచ్చేస్తాడు. ఆయన మొదట్లో 1-2 సార్లు మీడియాకు వచ్చి మానేసి తర్వాత జానీ భాషాని, శేఖర్ భాషాని తీసుకుని వచ్చారు. ఈ శేఖర్ భాష వచ్చేసేసి ఆయన ఏదో ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తవ్వకాల్లో తీసి మొత్తం తీస్తున్నాడు. అసలు ఈమె దగ్గర తవ్వకాలు తీస్తుంది బయటికి. అసలు ఈ రికార్డింగ్లు చేసుకోవడం ఏంటి? అసలు జీవితం అంటే రికార్డింగ్లేనా? అసలు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లే లేకపోతే వీళ్ళు ఏం రికార్డ్ చేసి ఉండేవాళ్ళు ఏంటి? అసలు వీళ్ళ బతుకులు ఏంటి? ఎవరితో మాట్లాడదామన్నా సరే భయం చేసే విధంగా అయిపోతుంది. అసలు వీళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ ఎవరు రికార్డింగ్ వాళ్ళు పెట్టుకున్నారు. పైగా లావణ్య చేసిన ఇంకొక పెద్ద పొరపాటు కాదు, తప్పు. ఇంకా దాని పొరపాటుతో సరిపెట్టకూడదు, తప్పే అది. ఏంటి అంటే నేరం అని కూడా అనొచ్చు ఇంకా గట్టిగా మాట్లాడితే. ఏంటి మేడం అది? అది అసలు రాజ్ తరుణ్ ఫోన్ ఈమె దగ్గర ఎందుకుంది? ఫోన్ కాదు, సిమ్ అంటున్నారుగా. సిమ్ అయితే ఏంటి, ఫోన్ అయితే ఏంటి? ఇప్పుడు సిమ్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు అతని పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తారు. మొన్న ఒక మీడియా ఆయన నా దగ్గర వాపోయాడు. అది రాజ్ తరుణ్ అని నేను మాట్లాడుతున్నాను కానీ ఇవి చెప్పట్లేదు అంటే ఏం మాట్లాడతారు? ఇంటర్వ్యూకి రమ్మని చెప్తారు అంతే కదా, అంతకంటే ఏముంటది? వస్తానని చెప్పట్లేదు, రానని చెప్పట్లేదు, రెస్పాండ్ కావట్లేదు. ఏం జరుగుతుందా అంటే ఒక ఫైన్ డే అది రాజ్ తరుణ్ ఫోన్ అని తెలిసిందంట ఆయనకి. అసలు అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి అంటే ఒక కుట్రపూరిత మనస్తత్వం ఉంది ఆ అమ్మాయి దగ్గర. రెండో వాళ్ళని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం ఉంది. ఇప్పుడు నిన్న ప్రీతి అన్న అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయితో పాటు ఉదయ్ ఉన్నాడు. ఉదయ్ ఫోన్ ఆ అమ్మాయి దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్తుంది? ఉదయ్ ఫోన్ నీ దగ్గర ఉందా అని అడిగితే నాకు 50,000 ఇవ్వాలి అందుకే ఫోన్ ఉంచుకున్నానని చెప్తుంది. అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే మీరంతా ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒక చోట కూర్చొని చిల్ అయ్యారు, ఒక చోట కూర్చొని డ్రగ్స్ తీసుకున్నారు, టూర్స్కి వెళ్ళి ఏం చెయ్యొచ్చో ఏం చేయకూడదో అన్నీ చేసేసారు. మీరు చేసేసి ఇవాళ ఈ కబుర్లు చెప్పడం ఎంతవరకు బాగుంది? ఇప్పుడు ప్రీతి అన్న అమ్మాయి చెప్తుంది. అసలు లావణ్య ఇంతలాగా చేయటానికి ఇది
ఆమె ఒక్కటైతే చేసే అవకాశం లేదండి. ఓకే. ఇది ఏదో ఒక గ్యాంగ్ ఉంది. ఉమ్, ఇప్పుడు ఆ గ్యాంగ్ వాళ్ళు ఎవరో లావణ్యాన్ని పూర్తిగా బయటికి రానియకుండా చేస్తున్నారని నా నమ్మకం. ఉహుం, ఎందుకంటే ఒక్క వ్యక్తి ఇట్లా చేయడానికి అవ్వదు. అసలు ఆమెకు డ్రగ్స్ ఇచ్చింది ఎవరు, సప్లై చేసింది ఎవరు, ఆమె ఎవరికి డ్రగ్స్ ఇచ్చింది. ఉమ్, ఇప్పుడు ప్రీతి అన్న అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి నిన్న మీడియా హౌస్లో కూర్చుని మాట్లాడింది. మాట్లాడుతూ ఏం చెప్పింది అంటే నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచేసుకునేది, అవును, ఇంటికి కూడా పంపించేది కాదు ఇంటికి కూడా పంపించేది. ఏమండి కరెక్టే, ప్రీతి వల్నరబుల్ కండిషన్లో ఉంది కాదనట్లా. వాళ్ళ పేరెంట్స్ అయితే వల్నరబుల్ కండిషన్లో లేరుగా. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఏం మాట్లాడితే పరువు పోద్దు, పరువు పోయేదే సంగతి పక్కన పెడితే పిల్ల పోయేది ఫస్ట్. ఇంకొన్నాళ్ళు ఆ అమ్మాయి దగ్గరే ఉంటే. మా అమ్మాయి కనిపెట్టింది నేను 10 కేజీలు వెయిట్ లాస్ అయ్యానని, అందుకే మా అమ్మ మొత్తానికి నన్ను బయటికి తీసుకొచ్చింది అన్నట్లు ఆ అమ్మాయి చెప్పింది. వాళ్ళ అమ్మ బయటికి తీసుకొచ్చిన, ఈ అమ్మాయి విసిగిపోయి ఈ అమ్మాయి బయటకు వచ్చిన, ఏది ఏమైనా సరే ఇలాంటి ప్రీతిలు ఎంతమంది ఉన్నారు లావణ్య కబంధ హస్తాల్లో. అసలు ఎందుకు అందరి ఫోన్లు తన దగ్గర పెట్టుకోవాలని చూస్తుంది, అసలు అందరికీ డ్రగ్స్ ఇవ్వాలని ఎందుకు చూస్తుంది. ఇప్పుడు ఆ డ్రగ్స్ ఇచ్చే ఆశ్రయం ఇవ్వగలిగే ఇల్లు రాసరుని ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చాడు, అసలు నిజంగా ఆ ఇంట్లో ఏం జరుగుతుంది మొత్తం బయటికి రావాల్సిందే. మొత్తం ఎన్ని బయటకు వస్తే డ్రగ్స్ తీగ డొంకంతా కదులుతుంది, ఈ తీగ లాగితే డొంక కదులుతుంది. అసలు అంటే బిజినెస్ అంతా అక్కడి నుంచి జరిగే అవకాశం కూడా ఉందంటున్నారా మీరు? అవును, ఇప్పుడు ఏదైనా వీళ్ళందరూ అక్కడే కలుసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ అది డెన్ లాగా ఉపయోగపడిందని నా నమ్మకం. ఓకే. లేకపోతే ఇప్పుడు రాజ్ తరుణ్ ఇవాళ అమాయకుల్లాగా అమాయక ఫేస్ పెట్టేసేసి మా ఇంట్లో కూడా డ్రగ్స్ చేసేది అమ్మాయి, నా ఇంట్లోనే నేను అమ్మ తల్లి నా ఇంట్లో డ్రగ్స్ చేయకు, నువ్వు ఉంటే ఉండుగానే నా ఇంట్లో డ్రగ్స్ చేయకని నేను బతిమలాడి చెప్పాను. ఇది బతిమలాడి చెప్పే మాట అండి, బతిమలాడి చెప్పే మాట ఇది. డ్రగ్స్ విషయం అది ఎంత పెద్ద కేసు, నార్కోటిక్స్ కేసు, అదేనా మామూలు కేసా? అతనికి కూడా తెలుసు కదా అది ఆ విషయం. అదే నేను అంటున్నా, తెలియని చిన్నపిల్లోడైతే కాదు కదా హీరో అతను. మళ్ళీ తెలియకపోవడం ఏంటి? అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం కానీ, అక్రమ మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, ఏమైనా కలిగి ఉండటానికి వీల్లేదు. మద్యంలో కూడా అక్రమ మద్యం సక్రమ మద్యం రెండు ఉంటాయి. అక్రమ మద్యం ఉండటానికి వీల్లేదు, గంజాయి ఉండటానికి వీల్లేదు, అలాగే డ్రగ్స్ ఉండటానికి వీల్లేదు. పైగా ఇంకొకటి వ్యభిచారం చేయటానికి వీల్లేదు. ఈ 4 పర్పస్లకి నేను ఇల్లు రెంట్కి ఇస్తే కూడా నేను కూడా బాధ్యురాలనే. చట్టం అలా చెప్తుంది. ఒక రూఫ్ కింద ఒక వ్యాపారం జరుగుతుంది అంటే ఆ వ్యాపారం గనక చట్ట వ్యతిరేకమైన వ్యాపారం అయితే గనక ఆ ఇల్లు ఎవరిదో వాళ్ళు కూడా చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు, వాళ్ళు కూడా జరిమానా కట్టాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవన్నీ తెలియని అర్థం కాని చిన్నపిల్లోడు అంటే మటుకు నేను నమ్మను రాజ్ తరుణ్. ఏది ఏమైనా నేను ఫైనల్గా చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని అర్థమవుతుంది. ఈ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వీళ్ళేమి ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు, అనాథలు కాదు. వీళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళందరూ యంగ్స్టర్సే. వీళ్ళందరూ అదే నేను అంటున్నా, యంగ్స్టర్స్. వీళ్ళందరూ జీవితాల్లో స్థిరపడిన వాళ్ళ లేకపోతే ఏంటి అనేది మనకి ఇంకా పెద్ద ఉద్యోగాలు ఇవన్నీ చేసే వాళ్ళైతే ఇవి చేస్తూ కూర్చోరు కదా. ఏది ఏమైనా అక్కడ ఒక కుట్రపూరిత వాతావరణము, అసాంఘిక కార్యకలాపాలు జరిగిన వాతావరణం ఆ ఇంట్లో ఉంది. ఆ ఇంటికి ఎవరొచ్చినా ఎవరు వెళ్ళినా సీసీ ఫుటేజ్ తీసి ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు నేరస్తులని నేను అనను కానీ వాళ్ళ గురించి మట్టుకు విచారించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఏ పుట్లో ఏ పాముందో తెలియదు కదా. అంటే మేబీ ఇట్లా చేస్తే కనుక చాలా మంది సెలబ్రిటీలు వచ్చే అవకాశం కూడా ఉందండి అంటూ అంటున్నారు బయట. అవును, రావాలి. సెలబ్రిటీస్ అయితే ఏం వాళ్ళకైనా కొమ్ములు ఉన్నాయా? ఎందుకు ఇప్పుడు వాళ్ళే కాపాడుతున్నారు. ఎప్పుడో తేలిపోవాల్సిన కేసుని ఎప్పుడో తేలాల్సిన కేసుని, పైగా దీనికి ఈ బూతులు ఇవన్నీ, ఈ రికార్డింగ్స్, కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ మనకు చూపిస్తా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. అసలు విషయం ఇక డ్రగ్సే, వేరే ఏమీ లేదు ఇందులో. అవును, ఇప్పుడు పోలీసులకి ఒక రకంగా ఒక లడ్డూ లాంటి వ్యవహారం దొరికినట్టు లెక్క. లడ్డూ కావాలా నాయన అన్నట్లు. ఇంత ఆధారం దొరికితే ఎందుకు ఊరుకుంటున్నారు? అసలు ఇన్నాళ్ళు లావణ్యాన్ని ఎందుకు మీరు విచారించలేదు? వాళ్ళే కేసుల మీద కేసులు పెట్టుకుంటున్నారు, అయినా సరే దాన్ని ఇంటరాగేట్ చేయట్లేదు. ఇప్పుడు అసలు లావణ్యాన్ని కూర్చోబెట్టి డ్రగ్స్ వ్యవహారం, ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళిద్దరూ ఎవరినెవరు మోసం చేసుకున్నది కాసేపు పక్కన పెడదాం, అది వాళ్ళ వ్యక్తిగతం.
కానీ సామాజికమైన విషయం ఏముంది, ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడు అతను నువ్వు నా ఇంట్లో తన ఇంట్లోనే డ్రగ్స్ చేసావు అని చెప్పి రాజ్ తరుణ్ చెప్తున్నాడు. నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి? ఆ ఇంట్లో నువ్వు డ్రగ్స్ ఎందుకు చేసావు అనే మాట, అసలు నీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అమ్మాయిని అడిగితే దొరకవా అండి? ఆధారాలు దొరకవా? నిన్న వచ్చిన అతను ఉదయ్ ఎవరైతే ఉన్నారో అతను గోవా నుంచి తెప్పించుకున్నాడు అని చెప్పడం కూడా జరిగింది. అయితే గోవా నుంచే వస్తాయండి, గుజరాత్ నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ఎవరు వాడారు అన్నది మనకు ప్రశ్న. ప్లస్ వీళ్ళని విచారిస్తే వీళ్ళకి ఎవరు సప్లై చేశారనేది తెలుస్తుంది. ఎక్కడో చోట నుంచి అయితే వస్తాయి కదా, దొరుకుతారు. అది ఏం దొరకరు అనేది లేదు, దొరుకుతారు. కానీ మనకి చిత్తశుద్ధి ఉందా లేదా, ఈ కేసుని ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది తేలాలి ఇప్పుడు. లేకపోతే మనం అందరం గొంతులు దించుకోవడం ఎందుకండి? పోలీసులకు జీతాలు ఇవ్వడం దేనికి? నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జీతాలు. పెద్ద వ్యక్తి ఎవరై ఉండొచ్చు అంటారు మేడం? నేను ఎట్లా చెప్తాను, అది పోలీసులు తేల్చాలి. ఐ మీన్ ఫిలిం ఇండస్ట్రీస్ నేను ఒక్కళ్ళని నేను అనానండి, నాకు తెలియకుండా ఇవన్నీ ఆధారాలు బయట కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ డాట్స్ అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ డాట్స్ అన్ని కలిపితే మనకి ఈ విషయం బయటకు వచ్చింది. డే 1 లోనే వచ్చింది నాకు. నేను దేవుని నుంచి అదే మొత్తుకుంటున్నా. ఇది వ్యక్తిగత వ్యవహారం వల్ల కాదు, ఇక్కడ ఇన్వాల్వ్ అయింది డ్రగ్స్. దాని సంగతి నిగ్గు తేల్చండి అని అడుగుతున్నా. అసలు లేదు, వీళ్ళిద్దరూ ప్రేమ వ్యవహారమే అనుకోండి, పెట్టుకోండి కేసులు, కోర్టులో చూసుకోండి అంటాం. అవునవును, ఇంకా ఇంతకంటే చెప్పడానికి లేదు కదా. కానీ డ్రగ్స్ ఇష్యూ కాబట్టి మాట్లాడుతున్నాం. ఎంతమంది నిర్జీవంగా నిర్వీర్యంగా అయిపోతున్నారండి. ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా, 10 కేజీలు వెయిట్ తగ్గాను, తన ఇంట్లో ఉన్న కూడా చాలా రోజులు నేను అన్కాన్షియస్ లో ఉన్నా, అవును రీహాబ్ లో చేరానని చెప్తుంది. నిజంగా చాలా అభినందనీయం. అమ్మాయి అలా ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి చెప్తుంది అంటే చాలా గొప్ప విషయం. ఇంకా చాలా మంది ఉన్నారంట, అప్పుడు వాళ్ళందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలీదు. అసలు ఇట్లా ఇంతమంది జీవితాలు నాశనం చేస్తుంది లావణ్య వెనకున్నది ఎవరు? పైగా లావణ్య తల్లిదండ్రులు స్టాండ్ ఏంటి దీని విషయంలో? వాళ్ళేం మాట్లాడతారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయమే. ఏ యువకుడు కావచ్చు, ఏ యువతి కావచ్చు, వాళ్ళు ఒంటరులు కాదండి, వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబం బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు ఒకళ్ళ పిల్లాడు గోల్డ్ మెడల్ సంపాదించాడు అనుకోండి, మా అబ్బాయి అని పరిగెడతారు కదా, అవునా కాదా? అవును. మరి డ్రగ్స్ చేసేటప్పుడు ఎందుకు చెప్పరండి వీళ్ళు? పరుగు పోద్దని. కానీ చేసిన విషయంలో, డ్రగ్స్ చేసిన విషయంలో మీ తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీకు తెలిసాక మటుకు మీరు రిహాబ్లో పెట్టడమా, కౌన్సిలింగ్ ఇప్పించడమా, ఏదో ఒకటి చేపించాలి. అది మీ బాధ్యత. అసలు పిల్లల పెంపకం అనేది సామాజిక బాధ్యత, ఇది వ్యక్తిగతం కాదు. పిల్లలు సామాజిక సంపద అండి. ఇది ఏ తల్లిదండ్రులు అయితే అర్థం చేసుకోరో వాళ్ళ పిల్లలు సమాజానికి చాలా ఇబ్బందిగా తయారవుతారు. ఇప్పుడు అలా ఇబ్బందిగా తయారైన వాళ్ళే వీళ్ళందరూ. నేను ఇప్పుడు ప్రీతి బయటకు వచ్చి ఆమె రీహాబ్కి వెళ్ళి ఆమె స్వస్థత చేకూరింది అన్నంత మాత్రాన ఆమె వైపుని ఏ తప్పు లేదని, ఆమె తల్లిదండ్రులు తప్పు లేదని నేను అనను. మార్క్ చేయడానికి కూడా లేదు. ఏం తప్పు చేయకుండానే ఎలా తీసుకుంటుంది? తీసుకోవడమే తప్పు. ఇంకో తప్పు అనేది వేరే విషయం. ఎట్లా ఈ అమ్మాయి దారిలోకి అమ్మాయి వచ్చింది అనేది ప్రశ్నే. కాకపోతే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని రీహాబ్లో చేర్పించి, ఆ అమ్మాయిని ముందు పొరపాటు జరిగిన తరువాత వాళ్ళు సరిదిద్దుకున్నారు తప్పు ఒక రకంగా. ఇది అభినందించదగ్గ విషయం. ఏదేమైనా ఒకటండి, ఇది ప్రభుత్వం తలుచుకొని ఎంత తొందరగా ఈ డ్రగ్స్ కేసును వెలికి తీసి దీనికి ఒక ప్రపంచానికి తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. మేము పలానా దొంగలు పట్టుకున్నాం, అప్పుడప్పుడు పోలీసులు చెప్తూ ఉంటారు కదా, అట్లా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.